స్పైసీ అండ్ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దామా? చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఫస్ట్ ఆలు తీసుకొని దాన్ని పీల్ తీసేయాలి. దాని తర్వాతకి మనం ఆలుని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. పక్కన స్లైసెస్ అన్నీ కట్ చేయాలి. దాని తర్వాతకి అన్ని ఆలుని అలానే కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఆలులన్నీ అందులో వేసుకొని ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాతకి మనం ఆలు అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. దాని తర్వాత కార్న్ఫ్లోర్ ఎంత కావాలో మనకి అంత వేసుకోవాలి. సాల్ట్ ఎట్లాగో మనం ఫస్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం స్పైసీగా కావాలి కాబట్టి ఒక చిల్లీ పౌడర్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్లో వేసుకోవడమే. అలాగే అన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాతకి మనం ఫ్రై చేసుకున్నవన్నీ మళ్ళీ ఫ్రై చేసుకుంటే మనకి క్రంచీగా వస్తాయన్నమాట. మళ్ళీ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాతకి మళ్ళీ మనం ఆయిల్లో సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత క్రంచీగా వస్తున్నాయో. ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి అన్నమాట సెకండ్ టైం వేసుకుంటే. చూడండి కలర్ అండ్ టెక్స్చర్ ఎంత బాగుంది. టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా క్రంచీగా వస్తాయి.